విజయవాడ అపూర్వమైన వర్షాల తరువాత తీవ్రమైన వరదలతో అతలాకుతలమవుతుంది. 50 ఏళ్లలో ఇలాంటి ఫ్లడ్స్ ఎప్పుడూ రాలేదు. విజయవాడలో ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజు 37 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయవాడలో బుడమేరు నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో 40% సిటీ మునిగిపోయింది. దాదాపుగా 15 మందికి పైగానే చనిపోయారు. ఈ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగి పడడంతో ఆదివారం ఏపీలోనే 2వ అతిపెద్ద దేవాలయమైన శ్రీ దుర్గా ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్ను మూసివేశారు. అసలు ఎప్పుడూ లేని విధంగా విజయవాడలో ఎందుకు ఇంతలా ఫ్లడ్స్ వచ్చాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఏపీలో ఉన్న వర్షపాతంతో పాటు తెలంగాణలోని ఎగువ నుంచి భారీగా వర్షం నీరు వచ్చి ఏపీలో చేరుతుంది. తెలంగాణలోని అన్ని వాగులు ప్రవాహాలు కృష్ణానదిలో కలిసిపోయాయి. దీనితో విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు బంగాళాఖాతంలోకి సుమారుగా 10 లక్షల క్యూసెక్కుల వాటర్ను రిలీజ్ చేశారు. ఈ కారణంగా కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. అండ్ ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన బుడమేరు రివర్లో కూడా వాటర్ లెవెల్స్ పెరగడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. విజయవాడ అనేది కృష్ణా రివర్కు బుడమేరు రివర్కు మధ్యలో ఉంటుంది. ఈ 2 రివర్స్లో ఏ నది ఉప్పొంగినా విజయవాడ మునిగిపోతుంది. 2005లో బుడమేరు రివర్ వాటర్ లెవెల్స్ పెరిగిపోవడంతో విజయవాడలోని పెద్ద ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 9.94 లక్షల క్యూసెక్కుల వాటర్ను సముద్రంలోకి వదులుతున్నారు. ఇది కాస్త ఆదివారానికి 10.5 లక్షల వరకు చేరింది. దీనితో అధికారులు 3వ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. సోమవారం అమావాస్య కావడంతో సముద్రంలో అధిక ఆటుపోట్ల కారణంగా కృష్ణానది భారీ ఇన్ఫ్లోలను తీసుకోలేకపోయింది. దీని వలన అజిత్ సింగ్ నగర్, పాయాకాపురం, న్యూ రాజరాజేశ్వరిపేట, రామలింగేశ్వర్ నగర్, భవానీపురం ఇలా తదితర ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. అలానే కృష్ణానది నీటి మట్టం పెరిగిపోవడంతో పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ ఇలాంటి దిగువ ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. ఈ ప్రాంతాల్లో ఉన్న వారిని కాపాడడానికి గవర్నమెంట్ NDRF, SDRF లాంటి బృందాలను వేసింది. ఈ 2 బృందాలు కలిసి దాదాపుగా 20,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక్కడ కొద్దిగా బాధ కలిగిన విషయం ఏంటో తెలుసా? నీటిలో మునిగి అతలాకుతలం అవుతున్న వాళ్ళని కాపాడడానికి వచ్చిన బోట్ ఆపరేటర్లు ఇదే అవకాశంగా మార్చుకుని వాళ్ళ నుంచి మనీ ఛార్జ్ చేస్తున్నారు. అది కూడా 1500 నుంచి 4000 వరకు మనీను తీసుకుంటున్నారు. ఒకవైపు సొంతిల్లు పోయిందనే బాధ, కావలసిన వారు చనిపోయారనే పుట్టెడు దుఃఖంలో వాళ్ళుంటే వీళ్ళు మాత్రం ఇలాంటి సిచ్యువేషన్ను వ్యాపారంగా మార్చుకుంటున్నారు. అయితే సోమవారం నైట్కు ఈ వరద ఉధృతి తగ్గడంతో రాష్ట్రంలో మరమ్మతుల పనులు చేపట్టారు. ఈ రీకన్స్ట్రక్షన్కు కన్నయ్య నాయుడు నాయకత్వం వహించనున్నారు. ఈ వరదల కారణంగా తెలంగాణ అండ్ ఏపీలో సుమారుగా 35 మంది మరణించారు. NDRF అండ్ SDRF బృందాలు కలిసి మొత్తం 47,000 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. భారత వాతావరణ శాఖ ప్రకారం 2 రాష్ట్రాల్లో వర్షపాతం తీవ్రత తగ్గి తూర్పు మరియు తెలంగాణపై అల్పపీడనం వాయువ్య దిశగా ఆనుకొని పశ్చిమ మధ్యప్రదేశ్ మీదుగా వెళ్తుందంట. దాని తర్వాత అల్పపీడనంగా బలహీనపడుతుంది అని చెప్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో అని. కానీ ఇక ఎవరికి ఏం కాకుండా అందరూ సురక్షితంగా ఉండాలి అని అనుకుందాం. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.